మనం ఇద్దరు పాత ఫ్రెండ్స్ లాగా మాట. ఆయన ఫస్ట్ నేను వెళ్తేనే అప్పారావు గారు అంటే, సార్ మీరు అప్పారావు గారు నాకు ఎందుకంటారు, మీరు అప్పారావు అని పిలవండి సార్ అన్నారు. ఆయన మరి నాకు ఏదో బిఎస్ఎన్ఎల్ ఇంజనీర్ అనుకున్నాడు. లేదు నేను మీరు లేదు సార్, మీరు అలా కనిపించారు సార్ అన్నారు. లేదు నేను లాయర్ ఉన్నానంటే అక్కడ మాట్లాడి అది ఏంటి సార్. ఓకే సలీం గారు, అంటే వాళ్ళ నాన్నగారి గురించి మాట్లాడిన క్రమంలో చాలా ఫియర్స్గా చెప్పారు. ఎందుకు చేశారు అనవసరంగా ఇలాంటి వాడిని ఇలా తయారయ్యాడేంటి, ఒక ఫియర్సింగ్ వర్డ్స్ చూసాం మనం ఆయన ఫస్ట్ రియాక్షన్స్ ఇనిషియల్ టైంలో. అండ్ అప్పటికి ఇప్పటికీ ఆయన అప్పటికి ఇప్పటికి ఏమైనా చేంజ్ ఉందా? 200% చేంజ్. ఇప్పుడు చూడండి, ఆయన సరదాగా సభ్యులాగా మాట్లాడుతున్నా అంటే ఆయన ఏమనుకున్నారు, ఆయన కొడుకు అరెస్ట్ చేసి ఆయన కూడా అరెస్ట్ చేస్తారని ఒక భయంతో ఆయన మాట్లాడాడు. అందుకే ఆయన చేసిన కర్మ అతను అనుభవిస్తారు, నాకు అతనికి సంబంధం లేదని. ఎవరైనా ఉంటారు కదా, ఇప్పుడు నేనున్నా, నా ఫాదర్ ఉన్నా, నా కొడుకు ఏదైనా క్రైమ్ చేస్తే ఆ మ్యాటర్ అప్ టు హిమ్ ఓన్లీ, ఐఎమ్ నాట్ బోదర్ అబౌట్ అని అంటారు కదా. అలా ఉంటాయి. అది హ్యూమన్ టెండెన్సీ. అది సమాజంలో ఒక సుల్పగా సరళగా వచ్చి అనిపిస్తూ ఉంటుంది. బహుశా కొడుకు పట్టుబడ్డాడు కాబట్టి తండ్రి మీద కూడా ఎక్కడ చర్యలు తీసుకుంటారని చెప్పి. అంటే ఈ తండ్రి కొడుకుల మధ్య ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఏమైనా జరిగాయండి? లేదు, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ ఏం లేదు అసలు. ఆయన చాలా అదే అంటారు కదా, సెల్ఫ్ రెస్పెక్ట్ పర్సన్ ఉన్నాడు. ఆయన వచ్చిన బిఎస్ఎన్ఎల్ మీదనే ఆయన జీవన విధానంలో ఉంటాడు. నేను వెళ్ళేటప్పుడు కూడా ఆయన ఆకులుతుంటాడు. ఒకసారి మీరు వెళ్ళిపోతే నేను తింటానా అన్నాడు. కానీ ఆయన భోజనం చేసిన తర్వాత మరీ నేను మాట్లాడాను. మీరు భోజనం చేశారు, మీరు మనం 1 hour తో వచ్చేసి మాట్లాడతానంటే మరి ఆయన భోజనం చేసిన తర్వాత మరి వెళ్ళి నేను మాట్లాడాను. అప్పుడు చాలా ప్రశాంతంగా ఉన్నాడు. రైట్, కమింగ్ బ్యాక్ టు రవిని మీరు కలవబోతున్నారంటూ కూడా తెలుస్తుంది. ఎప్పుడు మీరు కలవబోతున్నారు, అంటే ఏ అంశం మీద కలవబోతున్నారు, ఏం అడగబోతున్నారు ఆయన్ని? అంటే రవికి ధైర్యం ఇస్తున్నాను. రవికి సలీం లాయర్ నీకున్నాను, నేను ₹1 ఆశించగా నీ కేసు వాదించి నీకు బయట తీస్తాను. సో ఫర్దర్ గా ఈ కేసు నువ్వు బయట వచ్చిన తర్వాత మరి మీరే వాదించు సార్ అంటే అప్పుడు వాదిస్తాను, లేకుంటే నువ్వు వేరే లాయర్ పెట్టుకొని వాదించుకుంటే కూడా ఆయన రెడీ. సో ఇదే ఆయనకి చెప్పడానికి వెళ్తున్నాను సార్. సలీం గారు, అంటే ఆ కేసుని హ్యాండిల్ చేయకముందు మీకు తెలిసిన విషయాలు ఏంటి, కేసుని హ్యాండిల్ చేసిన తర్వాత మీకే ఇంట్రెస్టింగ్ అనిపించిన అంశాలు ఏంటండి? లేదు, నా కేసుకి హ్యాండిల్ చేసి బిఫోర్ ఎఫ్ఐఆర్ కాపీ నేను తెప్పించుకున్నాను. ఎఫ్ఐఆర్ చూసాను, అది అంతా అవైలబుల్ ఉంది, దాంట్లో అంత వర్క్ లేదు. వాళ్ళ ఫాదర్ తో వెళ్ళి మాట్లాడాను. సో మరి 2-3 దినాల నుంచి నేను కూడా ఒక 3-4 కేసులు ఇక్కడ విశాఖపట్నంలో అది చేశాను. మా ఫ్రెండ్స్ హైదరాబాద్ లో కూడా మాట్లాడాను. వాళ్ళు అన్నారు మీరు చెప్పిన తర్వాత ఎందుకు 2-3 దినాల టైం ఖరాబ్ అయిపోతుంది కదా. ఈ రోజు పోలీస్ కస్టడీలో ఆయన వెళ్తున్నాడు. పోలీస్ కస్టడీ అయిన తర్వాత మరి ఫర్దర్ ఏముంది మనం డిస్కస్ చేసి మనం కోఆపరేట్ చేసుకొని ఒక టీమ్ లాగా పనిచేసి ఇది చేయడం అని వర్షం. ఓకే, నేను కూడా దానికి కూడా ఆర్డర్ ఇచ్చాను. నేను ఇప్పుడు అదే పని మీద వెళ్తున్నాను. రేపు ఆయన కలిసి మాట్లాడాను. రైట్, సలీం గారు, ఇక్కడ రవికి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో ఎటువంటి అంటే ప్రస్తుతం ఎంక్వైరీ జరుగుతోంది కాబట్టి వాళ్ళ సతీమణి గురించి, సతీమణి పాత్ర ఇక్కడ వినిపిస్తోంది కాబట్టి సతీమణితో ఏమైనా మాట్లాడారా? ఆవిడ నుంచి ఎటువంటి విషయం? లేదు, నేను అడిగాను ఎందుకు అప్పారావు గారికి కూడా అడిగాను, సార్ మీ కోడల నంబర్ ఏం లేదు. లేదు సార్, నాకు టచ్ లేదు. ఆ అమ్మాయి నాకు ఫోన్ చేస్తుంటే కానీ నేను ఫోన్ ఫిట్ కూడా చేయడానికి రాదు. నాకు ఎవరో ఫిట్ చేస్తే నేను ఆ బొమ్మ చూసి నేను మాట్లాడతాను. ఎవరికైనా మన వాట్సాప్ లో బొమ్మ ఉంటాయి కదా, ఆ బొమ్మ చూసి నేను మాట్లాడతాను. సో నా నంబర్ కూడా ఆయన ఫిట్ చేసుకున్నాడు. మీ బొమ్మ చూసి నేను మీకు మాట్లాడతాను సార్ అని చెప్పాడు. ఆయన నంబర్ కూడా నాకు ఇచ్చాడు. అది వాళ్ళ వైఫ్ ముస్లిం ఉంది, ఇది ఇంటర్ఫేత్ మ్యారేజ్. ఆయన ఫస్ట్ క్లాస్ ఆఫీసర్ ఉంది అని అన్నారు. ఆయన ఫస్ట్ క్లాస్ ఆఫీసర్ ఉంది, ఈతను లో క్లాస్ ఉన్నారు కదా. సో అది ఈగో ఫైటింగ్స్ వచ్చాయి ఇద్దరు ఇన్ బిట్వీన్ అని ఆయనే నాకు చెప్పాడు. వాళ్ళకు ఒక పాప కూడా ఉంది ఆ అమ్మాయికి. మాట్లాడారంటే వాళ్ళతో ఫ్యామిలీతో మాట్లాడారా? లేదు, వాళ్ళ నంబర్ ఇయ్యలేదు. నంబర్ ఇస్తే నేను మాట్లాడుతుంటే ఇప్పుడు రేపు వెళ్తున్నాను కదా, ఒకవేళ మనం పోలీసు దాంట్లో ఉంటాయి ఎవరెవరికి ఇంటిమేట్ చేశారు అవి ఇన్ఫర్మేషన్స్, దాంట్లో నేను తీసుకుని వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడి అప్రోచ్ అయ్యి నేను వాళ్ళకి కూడా ధైర్యం ఇస్తాను, నేను ఉన్నాను. ఓకే, సో మీరు ఇందాక అన్నారు దాదాపుగా 1 రోజుల్లో బయటకు వచ్చేసిన, అంటే అన్ని కూడా బెయిలబుల్ సెక్షన్స్ అని చెప్పుకొచ్చారు. సో 1 రోజుల్లో బయటకు వచ్చేసిన వ్యక్తి ఇంకా ఎందుకు జైల్లో ఉన్నాడు ఇప్పుడు? దాంతోపాటు దీనికి కాంట్రడిక్టరీ ఇంకా క్వశ్చన్ ఏంటంటే, మీరు అన్నారు ఇందాకలా ఆల్రెడీ ఒక కేసు గురించి మాట్లాడుకుంటాం, దీంట్లో పైరసీకి సంబంధించింది, దాంతోపాటు బెట్టింగ్ యాప్స్కి సంబంధించి ఇంకొక ఇష్యూ కనిపిస్తోంది, ఇటు ఈడీ కూడా ఎంటర్ అవుతుందనే మాట ఉంది. సో ఇన్ని ఉన్న నేపథ్యంలో 1 రోజుల్లో బయటకు వచ్చేయడం సాధ్యమేనా, లేకపోతే ఒకటి బయటకు వచ్చిన తర్వాత ఇంకోటి మళ్ళీ వెళ్ళే అవకాశం ఉందో? ఒకవేళ అలా వెళ్తే కనుక సలీం యాక్షన్ ఏంటి?
లేదు, ఇప్పుడు ఫ్రీడమ్ ఆఫ్ ప్రాక్టీస్ ఉంది. పోలీస్ కెన్ ఫైల్ ద చార్జెస్ అగేన్స్ట్ ద రవి. ఆ కేసు చార్జెస్ ఫ్రేమ్ చేసింది వర్తబుల్ ఆర్ నాట్ వెళ్తారు, మెంటల్ లేబర్ ఆర్ నాట్ వెళ్తారు, దానికి వర్త్ ఎంత ఉంది అని నీకు కోర్టుకి కన్విన్స్ చేసి దానికి బేల్ చేయాలి. అది నా రూల్ అంతే. పోలీస్ జ్యుడిక్షన్ లో పనిచేస్తారు, నేను లా జ్యుడిక్షన్ లో నేను లా పనిచేస్తాను అంతే. సో ఇప్పుడు ఉన్న ఎఫ్ఐఆర్ బేస్ మీద అయితే అతనికి ఇమీడియట్ బెయిల్ రావాలి. కానీ పిఎంఎల్ యాక్ట్ ఇప్పటి వరకు దానికి ఇంప్లిమెంట్ చేయలేదు. వేరే బెట్టింగ్ యాప్ గురించి కూడా మన సోషల్ మీడియాలోనే మన డిస్కషన్ అవుతుంది, కానీ అటువంటి ఫ్యాక్ట్స్ కూడా ఇప్పటి వరకు ఏది మన లైమ్ లైట్ లో రాలేదండి. ఓకే, సో కరీబియన్ కాబట్టి, కరీబియన్ సిటిజన్షిప్ కూడా ఉంది కాబట్టి, సో ఇది ఏమైనా తనకి హెల్ప్ అవుతుందా? తనకి ఏమైనా కలిసి వస్తుందా? అక్కడ వాళ్ళకు కూడా ఏమైనా ఇన్ఫార్మ్ చేయాల్సి ఉంటుందా? ఎలా ఉంటుందండి లీగాలిటీలు? 100% ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఒక స్వామి సత్యానంద్ వైతానంద్ ఏదో ఉంది కదా మన రాణిపేట తమిళనాడు నుంచి, ఆయన నిత్యానంద్ అండి, స్వామి నిత్యానంద్ వెళ్ళి కైలాస పర్వతం అని ఒక కరీబియన్ ఐలాండ్ తీసుకుని అక్కడ ఉంటున్నాడు. ఆయనే కరెన్సీ ముద్ర చేస్తున్నాడు, ఆయన అక్కడ కింగ్ లాగా ఉంటాడు. సో అది పాసిబిలిటీ ఉంది, దానికి ఎవరు ఏం చేయలేదు. కావాలంటే యూఎన్ లో మెంబర్షిప్ కూడా ఇచ్చిస్తారు దానికి. అది రైట్. సలీం గారు, దీని గురించి మాట్లాడుకున్నప్పుడు ఆల్రెడీ కరేబియన్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, బెయిల్ వచ్చిన తర్వాత తనకి ఏమైనా రిస్ట్రిక్షన్స్ ఉండే అవకాశం ఉందా? అంటే దేశంలోనే ఉండాలి, దేశం విడిచి వెళ్ళకూడదనే అవకాశం ఉంటుందా? దాని ఏమంటారు, యాడింగ్ టు దిస్, తను కరేబియన్ సిటిజన్ కాబట్టి తను వెళ్ళిపోయే అవకాశం 100% ఉంటుంది. కేసు చార్జ్ షీట్ వేసే వరకు మీరు దేశం విడిచి వెళ్ళరాదని కండిషన్ 100% ఉంటుంది. ఒకవేళ అతను ఇండియన్ పాస్పోర్ట్ అంటే ఇండియన్ పాస్పోర్ట్ కూడా సరెండర్ చేయని కూడా కండిషన్ ఉంటుంది. అది ఓకే. సో ఇక్కడ విడాకుల అంశం కూడా ఉంది కాబట్టి అది తేలిన తర్వాత ఇది అదంటే విడాకుల అంశం ఏమైనా ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉందా అండి? విడాకుల గురించి కూడా లేదు, అది వేరే మ్యాటర్ కదా, సపరేట్ కేసు అది. దానికి ఆల్రెడీ వేరే కేసు జ్యుడిషియల్ నడుస్తుంది కదా, దానికి దీనికి ఇంపాక్ట్ అవ్వదు. దానికి ఆ వైఫ్ ఆ విడాకుల కేసులో ఆమె ప్రే చేసుకోవచ్చు, ఈయన ఈ రోజు దొరికారు, మళ్ళీ నెక్స్ట్ టైం దొరికాడు, ఈ కేసులో ఉన్నాడు, నా కేసు సెటిల్ తొందరగా చేయండి అని ఆయన వాళ్ళ వైఫ్ ఒత్తిడి తీసుకురావచ్చు వాళ్ళ కేసులో. కానీ ఈ కేసుకు లింకప్ చేసి దాంట్లో ఏది ఎక్స్ట్రాడినరీ ఇది చేయలేదు. ఎందుకు నేను క్వశ్చన్ అడగడం జరిగిందంటే, ఆ విడాకుల విషయం ఏదో వచ్చిన క్రమంలోనే పట్టుబడ్డాడంటూ కూడా, సో ఇది ఏమైనా ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉందా అని చెప్పి. ఇంపాక్ట్ ఉంటుంది, కానీ దానికి అంటే ఇర్రివలెంట్ కాకుండా రివలెంట్ ఫ్యాక్ట్స్ ఉంది, కానీ దాని ఎన్ఫోర్స్మెంట్ కింద అది చెల్లదు. ఇవి ఇప్పుడు ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన మీద 80 కేసులు ఉన్నాయి, కానీ ఆయనకు పాస్పోర్ట్ ఇస్తున్నారు, యూరోప్ వెళ్ళి వస్తున్నారు, మరి ఆయన కోర్టుకి వచ్చి హాజరవుతున్నారు. సో ఫ్రీడమ్ ఆఫ్ లైఫ్ ఎవ్రీ పర్సన్ కి రైట్ ఉంది. సో అదే రైట్స్ ఇతనికి కూడా ఉంటాయని నేను మీకు చెప్తున్నాం సార్. రైట్. తన ప్రాపర్టీస్ దాదాపు 3 కోట్ల ప్రాపర్టీ కావచ్చు, లేకపోతే 3 కోట్లకు సంబంధించిన అమౌంట్ని అకౌంట్ని ఫ్రీజ్ చేశారంటూ కూడా చర్చ జరుగుతుంది కాబట్టి, ఇప్పుడు అకౌంట్స్ మళ్ళీ రీఓపెన్ అయ్యే అవకాశం ఉంటుందా, లేకపోతే కేసు మొత్తం క్లోజ్ అయ్యేంత వరకు ఉంటుందా? అది కూడా దాన్ని కూడా మనం రీఓపెన్ చేస్తాం. ఇప్పుడు మనిషిని లోపలేస్తే బయట ఎలా తీస్తాను, ఆ ఫ్రీజ్ చేసిన అకౌంట్